దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయ పనిలోను ప్రయత్నములోను ఈ దినమంతా దేవుడు తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 14వ వచనం. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ప్రియ సహోదరా, ఈ లోకంలో మనిషి జీవితం ఎలా ఉంటాయంటే వధ దినము, తీర్పు దినము, విమర్శ దినము, రక్షణ దినము, శోధన దినము, శ్రమ దినము, కూలివాని దినాలు, మన దినములు నీడవలే గతించిపోతూ ఉంటాయి. ఏ దినమున ఏమిటో మనకు తెలియదు గనక మెలకుగా ఉండాలి. కాబట్టి ప్రభువా, దినములు లెక్కించటం మాకు నేర్పు అని ప్రార్థించుకోవాలి. నువ్వు దినములు చెడ్డవి కనుక సద్వినియోగపరుచుకుంటూ, ఇదిగో నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందుతాడు, ఉగ్రత భరించుచూనే దినములు గడపాలని దావీదు చెప్తున్నాడు. కాబట్టి ప్రభువా, దేశ నివాసులారా, మీ మీదకు దుర్దినాలు వస్తాయి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, మంచి మాట నెరవేర్చు దినము అంటే రక్షణ దినము, రాకడ దినములో రక్షింపబడటానికి, నిన్ను ఆదుకోవటానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ మంచి మాట నెరవేర్చడానికి నీ పట్ల ఇష్టపడుతున్నాడు. మీ దినములన్నీ కూడా ఉత్సాహించి సంతోషిస్తారని వాగ్దానం ఇచ్చాడు. ఆ దినం మంచి మాట నెరవేర్చు దినము. ఆయన రాజ్యములో నీవు సంతోషించి ఉత్సాహించే కృపను అనుగ్రహిస్తాడు. ఉదయమున ఆయన కృపతో మిమ్మల్ని తృప్తిపరుస్తానని మాటిచ్చాడు. ఇదిగో ఈ దినాన్ని నీ మాటలు వినుచున్న నిన్ను ఆయన కృపతో తృప్తిపరుస్తున్నాడు. నీకే కొదువు ఉందో, ఏ కొరత ఉందో, ఏ సమస్య ఉందో ప్రతి దాంట్లోంచి దేవుడు తీసివేసి నిన్ను ఉత్సాహించి సంతోషించేలాగా ఈ దినాన్ని ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి దేవా అని ఆయన సన్నిధికి వచ్చి, ఇదిగో ప్రవ్వా, ఈ శోధనలోంచి తీసివేయనైనా, ఈ శ్రమలో నుంచి తీసివేయ ప్రవ్వా, ఈ తీర్పులో నుంచి తీసివేయనైనా, ఈ ఊరిలో నుంచి తీసివేయ ప్రవ్వా అని ప్రార్థన చేస్తే మంచి దేవుడు మంచి మాటతో ఆయన ఆశీర్వాదంతో నింపి నిన్ను నడిపిస్తాడు. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక.